మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలను చదువుతూ ఉన్నాం. రెఫరెన్స్ మరలా ఒకసారి చెప్తూ ఉన్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుతూ ఉన్నాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. సరిపోతుంది. ఈరోజు అంజూరపు చెట్టు దాని ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం గమనించబోతూ ఉన్నాం. యేసు ప్రభు వారు మార్గమందు వెళ్తూ ఉండగా ఉదయకాలమున ఆయనకు ఆకలి వేసింది అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ చెప్పబడినటువంటి ఈ సందర్భాన్ని మనం ఒక మెటాఫోరిక్ వ్యూగా చూడవలసినటువంటి అవసరత కనబడుతూ ఉంది. ఈ సందర్భాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆయనకు ఆకలి వేసెను అన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ప్రభువారు ఆకలికి 40 రోజులు ఉపవాసం ఉండి కొండ మీద 40 దినాలు ఏమి తినకుండా ఉండి ప్రభు యొద్ద గడిపినటువంటి రోజులను పోలిస్తే ఒక పూట పెద్ద విషయమేమీ కాదు. ఒక పూట తినకపోయినంత మాత్రాన దానిలో వచ్చేటువంటి ఇబ్బంది కూడా ఏమీ కనబడట్లేదు. కానీ ప్రభువారు నేను ఆకలి కొన్నాను అని రాసి కిందన్నటువంటి అట్టి సందర్భాన్ని ప్రత్యేకంగా మన కొరకు రాయించి వివరిస్తున్నారు అంటే ఇందులో మనం గమనించవలసినటువంటి మాట ఏదో దాగి ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మనందరికీ అందించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. మనం గమనించాలి కూడా కదా. 40 దినాలు ఉపవాసం ఉన్నటువంటి అదే వ్యక్తికి ఒక పూట ఒక రోజు పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించకపోవచ్చు. కానీ దేవుడు ఆ చెట్టును చూసి దానిని శపించారు అంటే దానిలో ఏదో ఆత్మీయతను ప్రభువారు మనకు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు మనం 3 రకాలైనటువంటి అంజూరపు చెట్లను గురించి బోధించబోతున్నాం, లేకపోతే గ్రహించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. అంజూరపు చెట్టు ఆత్మీయమైనటువంటి పరిస్థితిని వివరిస్తూ ఉంది. అంజూరపు చెట్టు ఫలభరితమైనటువంటి జీవితాన్ని వివరిస్తూ ఉంది. ఆత్మీయ చెట్టు ఒక రక్షణకు సూచనగా ఫలభరితమైనటువంటి వ్యక్తి. ఈ దారి పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు అంటే ఒకసారి మనం చాలా శ్రద్ధగా వినాలి, అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక యజమాని ఒక చెట్టును పెంచుకున్నప్పుడు ఆ చెట్టు ఎక్కడ పెరగాలి? అది తోటలో పెరగాలి. ఇప్పుడు నేను ఒక పొలం వేయాలి అనుకున్నప్పుడు, అంజూరపు తోట వేయాలి అనుకున్నప్పుడు అది రోడ్డు మీద వేస్తానా? రోడ్డు మీద వేయటానికి అంజూరపు చెట్టు అవకాశము లేదు. ఆ చెట్టు నేను ఎక్కడ పెంచుతానంటే నా పెరట్లో పెంచుతాను, నా పొలంలో పెంచుతాను, నాకున్నటువంటి భూభాగంలో పెంచుతాను. పెంచి దాని దగ్గరికి ఏది రాకుండా దానికి ఏం వేస్తాను? నేను కంచె వేసుకుంటాను. చూడండి, ఈ అంజూరపు చెట్టును మనం గమనించినప్పుడు ఇది తోటలో పెరిగినటువంటి అంజూరపు చెట్టు కాదు, కానీ ఇది రోడ్డు పక్కన పెరుగుతున్నటువంటి అంజూరపు చెట్టు అని దేవుడు ఇక్కడ రాయించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అంటే కొంతమంది విశ్వాసులు కనబడుతూ ఉంటారు. వీరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఒక తోటలో పెరిగేటువంటి చెట్టుగా ఈ చెట్టు కనబడదు. ఒక తోటకు సంబంధించినటువంటి, ఒక యజమానుడికి సంబంధించినటువంటి, ఒక కాపరికి సంబంధించినటువంటి, ఒక తోట యజమానికి సంబంధించినటువంటి చెట్టుగా ఈ చెట్టు కనిపించట్లేదు. ఈ చెట్టు ఎవరో తిని ఆ విత్తనం పడేస్తే పెరిగినటువంటి చెట్టుగా ఈ చెట్టు మనకు
కనబడుతూ ఉంది. ఈ గమనించాల్సినటువంటి అంజూరపు చెట్టు, ఇప్పుడు చూడండి ఒకసారి, ఒక తోటను వేసాను అనుకోండి, లేకపోతే ఒక మామిడి తోట వేసాను అనుకోండి. ఆ తోట వేసినప్పుడు దాని గురించి నేను ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటాను. దానికి సమయానికి నీరు పెట్టి, దాని సమయానికి కోత కోసి, దానికి ఏమైనా పురుగు పడితే ఆ పురుగు పడింది అని తెలిసినటువంటి విధానమును బట్టి దానికి మందు కొట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు ఈ తోట అనేటువంటిది దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే సహవాసమునకు లేకపోతే సంఘానికి సాదృశ్యముగా కనబడుతూ ఉంది. కానీ మనం చూస్తున్నటువంటి అంజూరపు చెట్టు ఒక తోటలోనిది, ఒక సంఘములోనిది కాదు. అంటే వీరు కనబడుతున్నటువంటి అంజూరపు చెట్టు ఎలాంటి వారంటే ఒక సంఘానికి సంబంధించినటువంటి వారు కారు. వీరు ఆదివారము ఒకరోజు ఒక మందిరంలో కనబడుతుంటారు, మరొక రోజు మరొక మందిరంలో కనబడుతూ ఉంటారు, మరొక రోజు మరొక మందిరంలో ఇలాంటి వారు కనబడుతూ ఉంటారు. వీరికి తోటమాలి కనబడట్లేదు, తోట యజమాని ఈ చెట్టుకు కనిపించట్లేదు. తోట యజమాని లేకపోతే ఏమవుతుంది, ఉంటే ఏమవుతుంది అన్నటువంటి విషయాన్ని మరికొద్దిసేపట్లో మనం గమనించబోతూ ఉన్నాము. కొద్ది నిమిషాల్లోనే ఆ మాటను చూడబోతూ ఉన్నాం. ముందు ఫలించటానికి ఇష్టం లేనటువంటి ఈ చెట్టును గూర్చినటువంటి మాటలు మనం విందాం. ఈ చెట్టుకి ఒక యజమాని లేడు, ఈ చెట్టుకు ఒక తోట లేదు, ఈ చెట్టుకు చూసేటువంటి వారు లేరు. కాయలు కనబడితే వచ్చి కోసుకునే వారే ఉన్నారు తప్ప అది ఫలించట్లేదు అని చూసేవారు కూడా ఎక్కడా ఈ చెట్టును గురించి పట్టించుకునేవారు కూడా కనిపించట్లేదు. మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మీయ పరిస్థితికి ఖచ్చితంగా ఒక తోటమాలి ఏమయ్యారు, అవసరమయ్యారు. ఒక తోటమాలి ఖచ్చితంగా అవసరం. ఆ ఖచ్చితమైనటువంటి అవసరత ఈ చెట్టుకి ఇప్పుడు కనబడుతుంది. ఈ చెట్టు ఫలించలేనటువంటి చెట్టుగా ఉంది, ఈ చెట్టు పూత పూయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ చెట్టు ఎదుగుతుంది, కనిపించడానికి అందంగా కనిపిస్తుంది, గంభీరంగా కనిపిస్తుంది, పచ్చని ఆకుల చేత కనిపిస్తుంది, చాలా ఎత్తైనటువంటి చెట్టుగా కనిపిస్తుంది. చూసేవారికి ఆ చెట్టును చూడగానే ఆహా, ఈ చెట్టుకి ఏమి భాగ్యము, ఎంత మంచిగా ఎదిగింది, ఎంత మంచిగా ఆకులున్నాయి అన్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఆ చెట్టులో తినడానికి అవసరమైనప్పుడు కోసుకోవడానికి కావలసినటువంటి ఆకులు లేకపోతే ఫలాలు కనిపించట్లేదు. అలా ఫలభరితము లేనటువంటి చెట్టులు అనేకమైనవి కనబడుతూ ఉంటాయి. అందుకనే ఈ నూతన సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. మందిరానికి వెళ్లకుండా ఇళ్లలోనే ఉండి ఆన్లైన్లోనే ఆరాధన చూస్తున్నటువంటి బిడ్డలు ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకంటే మనము ఒక కాపరి లేనటువంటి గొర్రె వలె, మనము ఒక యజమాని లేనటువంటి స్త్రీ వలె, మనము ఒక రైతు లేనటువంటి లేకపోతే సేద్యము చేయటానికి లేనటువంటి ఒక చెట్టు వలె జీవిస్తూ ఉన్నాము. మనకు ఒక సేద్యము చేసేటువంటి ఒక వ్యక్తి అవసరమై ఉన్నారు, కాచేటువంటి కాపరి అవసరమై ఉన్నారు. ఈ చెట్టును పట్టించుకునేటువంటి నాదుడు అక్కడ కనబడట్లేదు. చూడండి, అది ఫలిస్తే కోసుకోవడానికి అందరూ వస్తారు. రోడ్డు పక్కన మామిడి చెట్టును మనం గమనించినప్పుడు ఆ చెట్టు కాయలు కానీ కనిపిస్తున్నాయి అనుకోండి, అందరూ కోసుకుని దాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ దానికి జబ్బు చేసినప్పుడు అది నా చెట్టా అంటారు. ఏమంటారు? అది నా చెట్టా, నాకు సంబంధించినటువంటి చెట్టు కాదు. అందుకనే మనం గ్రహించే వారమై ఉండాలి. అదే యజమాని ఉన్నటువంటి చెట్టు అయితే, కాపరు ఉన్నటువంటి చెట్లయితే, దేవుడు నిర్ణయించినటువంటి మనల్ని చూసుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక యాజకుడు, ఒక ప్రవక్త అక్కడ మన కొరకు ఉన్నట్లయితే, వారు ఆ చెట్టును చూడగానే అది పుచ్చు పట్టినప్పుడు, అది బూజు పట్టినప్పుడు, లేకపోతే దానికి పురుగు పట్టినప్పుడు వెంటనే ఆ యజమాని దాన్ని బాగు చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇదే కోపంతో దేవుడు వచ్చి ఇది ఫలించట్లేదు అని చెప్పినప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడంటే దేవుని కాళ్ళ మీద పడి, అయ్యా మరికొంత సమయాన్ని ఇవ్వండి, నేను దాని కొరకు బాగు చేసుకుంటాను అని ఏం చేస్తాడు ఆ యజమాని? తన యొక్క గోడును దేవుడి దగ్గర చెప్పుకొని దానికి ఇంకా సమయాన్ని పెంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ చెట్టుకు ఒక మూల లేదు, ఈ చెట్టుకు తాడు లేదు, ఈ చెట్టుకు ఒక యజమానుడు లేడు. అందువలన దీని గురించి ప్రలాపించేటువంటి వారు లేరు, ఈ చెట్టు కోసం ప్రార్థించేటువంటి వారు కనబడట్లేదు. ఈ చెట్టు ఎదగటం మట్టుకు ఎదుగుతుంది. చూసేటువంటి వారికి ఎలా కనబడతారంటే నేను క్రైస్తవుణ్ణే అని కనబడతాం, కానీ ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితము ఈ చెట్టులో
కనబడట్లేదు, చెట్టులో కనబడట్లేదు. దేవుడు ఇంకొద్దిగా వివరణలోకి వెళ్ళినప్పుడు ఈ మత్తయి అనేటువంటి వ్యక్తి ఏం రాశారంటే అది కాలం ఇచ్చే సమయం కాదు అని రాశారు. ఏ సమయం కాదు? ఫలమునిచ్చేటువంటి సమయము కాదు, కానీ దేవుడు దాన్ని శపించారు అన్నటువంటి విషయాన్ని రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయాలి ఈ విషయాన్ని. అది ఫలభరితమైనటువంటి కాలం కాదు, ఫలించేటువంటి కాలం కాదు, అయినా దేవుడు దాన్ని శపించడానికి గల కారణం ఏంటి? దేవుడు ఎందుకు ఆ చెట్టును శపించవలసి వచ్చింది మనం గమనించాలి. అందులో మొట్టమొదటిది, దాన్ని చూసుకునేటువంటి ఒక నాయకుడు ఆ చెట్టుకు కనబడట్లేదు. అది అడ్డదిడ్డంగా ఎదుగుతున్నటువంటి చెట్టుగా కనబడుతుంది. దాని గురించి ఇది వచ్చే సంవత్సరం అన్నా ఫలిస్తుంది, ఇది వచ్చే సంవత్సరం అయినా దేవుని దృష్టిలోకి వస్తుంది, దేవుని సన్నిధిలో కట్టబడుతుంది అనడానికి ఒక రుజువు లేనటువంటి చెట్టుగా ఈ చెట్టు ఎలా కనబడుతుంది? ఇప్పుడు ఇలా కనబడుతుంది. అందుకనే దేవుడు అకాల మందు దీన్ని శపించారు. దీన్ని బయాలజికల్ వేలో ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకసారి చూడండి, చెట్లు మనం గమనిస్తున్నప్పుడు అంజూరపు చెట్లు కొత్తగా వసంతకాలం వచ్చినప్పుడు ఏం చేస్తాయి? చెట్లన్నీ చిగురించి ఆకులను కొత్తగా పుట్టేలాగా చేసుకుంటుంటాయి. ఇప్పుడు ఆకు పుట్టేటప్పుడే, లేకపోతే చెట్లు ఉన్నటువంటి కొత్త ఆకులు వస్తున్నప్పుడే దీనిలో నుంచి బడ్స్ వస్తాయి అన్నమాట. అంజూరపు చెట్టుకి ఏం వస్తాయి? ఆకులు వచ్చినప్పుడే దానిలో నుంచి కొన్ని బడ్స్ వస్తాయి అన్నమాట. ఫిగ్ బడ్స్ అంటారు వాటిని, లేకపోతే ట్విచ్ అని పిలుస్తూ ఉంటారు. లేకపోతే దాన్ని ఇంకొక భాషలో చెప్పుకోవాలి అంటే ఒక చిన్న రౌండ్గా ఉండేటువంటి ఒక చిన్న కాయలు లాంటివి ఆ చెట్టుకు మొలుస్తూ ఉంటాయి. ప్రభువారు వచ్చి చూసినప్పుడు ఆ చిన్న చిన్న కాయలు, అంటే ఆ కాయ కనిపించింది అంటే ఆ చెట్టు తర్వాత ఫలిస్తుంది అనేటువంటి ఒక అర్థం ఇస్తూ ఉంటుంది. కానీ ప్రభువారు వచ్చి గమనించినప్పుడు ఆ చెట్టులో కనీసం ఇది తర్వాత అయినా ఫలిస్తుంది అన్నటువంటి ఒక ఊహ, ఒక ఉదాహరణ, లేకపోతే దానిలో నుంచి ఒక జీవము దేవునికి కనిపించినటువంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉంటుంది. చూడండి, దేవుని సన్నిధిలో ఎదగనటువంటి బిడ్డలు, దేవునిలో ఎదగనటువంటి బిడ్డలు, దేవుని మందిరంలో కట్టబడినటువంటి బిడ్డలు ఎక్కడ పడితే అక్కడికి తిరిగేటువంటి వారి యొక్క విషయం ఎలా కనబడుతుంది అంటే వారికి ఒక దారి కనబడదు. వారు ఫలించేటువంటి ఒక ఫలభరితమైనటువంటి జీవితం వారిలో కనిపించదు. అందుకనే ప్రభువారు ఆ చెట్టును శపించటానికి, ఆ చెట్టు వాడిపోచేయటానికి ఇష్టపడ్డారు. కొంతమంది దేవుని సన్నిధిలో కట్టబడటానికి ఇష్టపడనటువంటి వారై ఉంటారు. దేవుని సన్నిధికి రావటానికి ఇష్టము లేనటువంటి వారుగా ఉంటారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మాధుర్యమును అనుభవించటానికి, వారి జీవితాన్ని దేవుని కొరకు కొనసాగించటానికి ఇష్టపడనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. అందుకనే ప్రభు అంటూ ఉన్నారు, ఈరోజు నువ్వు ఒకవేళ కాపరి లేనటువంటి గొర్రెగా ఉన్నావేమో, నీకు ఒక కాపరి ఖచ్చితంగా అవసరం. నువ్వు యజమానుడు లేనటువంటి ఒక పొలంలో ఎదగట్లేదేమో. కొంతమంది ఉంటూ ఉంటారు, ప్రార్థన చేసుకోవడానికి ఒక చర్చికి వెళ్తారు, ఆ తర్వాత ఇంకొక చర్చికి వెళ్తారు, కానుక వేయటానికి ఇంకొక చర్చికి వెళ్తూ ఉంటారు, ఆ తర్వాత ఇంకొక సేవకులు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎలాంటి వారంటే కాపరి లేనటువంటి గొర్రెలు. ఏ గాలి వేస్తే ఆ గాలికి తగినట్లుగా వెళ్తూ ఉంటారన్నమాట. ఈ చెట్టు వలె ఈ చెట్టు ఫలించడానికి అవకాశం లేదు. దేవుడు చాలా సంవత్సరాల నుంచి దాన్ని గమనిస్తూ ఉండుంటారు. ఆ యెరూషలేము మార్గము గుండా తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పటికైనా ఎదుగుతుందేమో, ఎప్పటికైనా కనబడుతుందేమో, ఎప్పటికైనా దీనిలో నుండి ఒక ఫలం వస్తుందేమో, ఆ ఫలమును బట్టి అనేక మంది సంతోషిస్తారేమో అని వెతుకుతూ చూసుంటారు. కానీ దీనిలో ఎప్పటికీ ఫలభరితమైనటువంటి జీవితం కనిపించట్లేదు. కనీసం దానిలో నుండి ఒక ఫిగ్ అయినా, లేకపోతే ముందుగా చూపించేటువంటి ఒక సూచన అయినా, ఇది ఫలిస్తుంది అనేటువంటి సూచనకాత్మకమైనటువంటి ఒక చిన్న బడ్ అయినా కనిపిస్తుందేమో అని చూస్తుంటే ఆ బడ్స్ కూడా కనిపించినటువంటి చెట్టులాగా ఈ అంజూరపు చెట్టు కనబడుతూ ఉంది. అందుకనే ప్రభువారు దానికి ఇవ్వవలసినటువంటి సమయం అంతా ఇచ్చి ఒక రోజున దాన్ని చూసి ఏం చేశారు? దేవుడు ఒక రోజు చూసి దాన్ని శపించారు. ఇక ఇది ఫలించదు, ఇది ఫలభరితమైనటువంటి చెట్టుగా ఉండటానికి అవకాశం లేదు. ఇక దీనికి ఎంత సమయం ఇచ్చినా రిసోర్స్ను వేస్ట్ చేస్తుంది తప్ప ఏం చేస్తుంది?
రిసోర్సెస్ని వేస్ట్ చేస్తుంది తప్ప ఫలించి మరొకరికి ఉపయోగపడేటువంటి పరిస్థితిలో ఈ చెట్టు కనబడట్లేదని దాన్ని చెప్పించారు. అంజూరపు చెట్టు ఎన్ని నీళ్ళని తీసుకుని ఉంటుంది, ఎన్ని మినరల్స్ని తీసుకుని ఉంటుంది కదా. ఎన్నో మినరల్స్ని తీసుకుని ఫలభరితంగా ఎదిగిద్ది అని దేవుడు అనుకున్నారు. కానీ దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదాలను, దేవుడిస్తున్నటువంటి దీవెనలను, దేవుడిస్తున్నటువంటి గృహాలను, దేవుడిస్తున్నటువంటి సమృద్ధిని తీసుకోవడానికి ఇష్టపడుతుంది. కానీ ఉపయోగపడేటువంటి చెట్టుగా అయితే కనిపించట్లేదు. సహవాసానికి, సంఘానికి, దేవునికి ఉపయోగపడినటువంటి చెట్టుగా ఒకవేళ మనం ఇంకా కనబడుతూ ఉన్నామేమో. సంఘానికి, సహవాసానికి, లేకపోతే దేవుని పట్ల మనకున్నటువంటి ప్రణాళికకు మనం సిద్ధపడినటువంటి వ్యక్తులంగా కాక మనకు మనంగా మన స్వార్థమును ఆలోచించుకుంటేనే ఇంకా 2024 సంవత్సరం అంతా గడుపుకుంటూ వచ్చేసేమేమో. దేవునిలో ఎదగటానికి ఇష్టం లేనటువంటి వారంగా, దేవుని యొక్క సన్నిధిలో కట్టబడటానికి ఇష్టం లేనటువంటి వారంగా, మొక్కుబడిగా వచ్చేటువంటి వారు కొంతమంది కనబడుతూ ఉంటారు. ఆదివారం కనబడతారు, మరలా ఆదివారంనే కనబడుతూ ఉంటారు. మొక్కుబడిగా వస్తూ ఉంటారు, నేను దేవుని మందిరానికి వచ్చాను అని. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిలో పాలిభాగస్తులు మాత్రం వీరు కారనమాట. ఇలా పాలిభాగస్తులు కానటువంటి వారిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఒక అవకాశాన్ని తీసుకోవాలి, పాలిభాగస్తుడు అవ్వాలి, ఫలించేటువంటి చెట్టుగా మార్చబడాలి, మలచబడాలి అని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఆ అంజూరపు చెట్టుకి ఇచ్చినటువంటి సమయాన్నే మనకు కూడా ఇచ్చినట్లయితే, మన సమయము ఆ చిట్ట చివరి దినాల్లోకి వచ్చినట్లయితే అది కాలమైన అకాలమైన దేవుడు చూడటానికి ఇష్టపడరు. ఆ వచ్చి టెస్ట్ చేసేటువంటి టైంలో మనం ఫలభరితమైనటువంటి చెట్టుగా ఉన్నామా లేదా అన్నది మాత్రమే ఆయన గ్రహిస్తారు, ఆయన చూస్తారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఫలించలేనటువంటి చెట్టు అన్నమాట ఈ చెట్టు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఫలించదు ఇది. ఎన్నిసార్లు దాన్ని దేవుని సన్నిధికి నడిపించాలి అని కోరుకున్నా ఏదో ఒక కారణం చెప్పి దేవుని సన్నిధిలో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నిసార్లు క్రమపరచాలి అని కోరుకున్నా ఏదో ఒక మాట చెప్పి నాకు ఈరోజు కుదరదండి, నాకు ఈరోజు అవదండి, నాకు ఎక్కడ అవుతుందండి అని పలు రకాలైనటువంటి పరిస్థితులను మన ముందు పెట్టుకుని, కొంతమంది ఆదివారం దేవుని సన్నిధికి రావాలి అని తెలిసినప్పుడు లేనిపోని పనులన్నీ గుర్తు తెచ్చుకుని ముందు పెట్టుకుంటూ ఉంటారు. ఆ పనులన్నిటిని ముందు పెట్టుకుని దేవుని సన్నిధిని ఏం చేస్తూ ఉంటారు, వెనకకు పంపిస్తూ ఉంటారు. ఇలా వెనక పంపించి ఒక రోజున దేవుని సన్నిధికి రావాలి అంటేనే భయమేసేటువంటి పరిస్థితికి వచ్చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే అమ్మో ఇన్ని రోజులు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తే ఏమవుతుందో అన్నటువంటి పరిస్థితుల్లో ఏమైపోతూ ఉంటారు, వీరు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అలా దూరం అయిపోయినటువంటి చెట్టు ఇది. అలా దూరం అయిపోయినటువంటి చెట్టు అంజూరపు చెట్టు దేవుడు ఫలభరితమైనటువంటి చెట్టుగా, లేకపోతే రక్షణకు సూచన అయినటువంటి చెట్టుగా నిర్మించినప్పుడు ఇది ఎక్కడో చోట రక్షణ పొందే ఉండాలి, అర్థం చేసుకుని ఉండాలి, దేవుడే యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని. అన్ని విషయాల్లో బాగానే ఉన్నారు, కానీ ఎదగటంలో మాత్రం, ఫలించటంలో మాత్రం వెనకబడిపోయినటువంటి చెట్టుగా ఈ చెట్టు మనకు కనబడుతుంది. అంటే దీన్ని కాపర్ లేనటువంటి చెట్టు. ఈరోజు ఒకవేళ కాపర్ లేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే నీకు ఒక కాపరి అవసరం, నీకు ఒక సహవాసం అవసరం, నీకు ఒక సంఘం అవసరం, ఆ సంఘంలో కట్టబడటం అవసరం. ఎందుకు సంఘము, సంఘ కాపరి అవసరమో ఇప్పుడు గమనిద్దాం ఒకసారి రండి. ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయము, 6వ వచనం చదువుతున్నాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఒకసారి ఇక్కడ ఆగుదాం. ఇంతకు ముందు చూసినటువంటి చెట్టుకు దారి పొడుగున, దారిలో వెళ్తున్నప్పుడు కనిపించినటువంటి అంజూరపు చెట్టు అది. ఒక యజమానుడు లేడు, ఒక కాపరి లేడు, లేకపోతే దాన్ని చూసుకోవడానికి ఒక వ్యక్తి కనిపించట్లేదు. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి మరొక అంజూరపు చెట్టు ఉంది. ఆ చెట్టు ఎక్కడ నాటబడింది? ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో నాటబడింది. అంటే ఈ అంజూరపు చెట్టు సంఘములో ఉంది, ఈ అంజూరపు చెట్టు సంఘములో ఎదుగుతుంది, ఈ అంజూరపు చెట్టు సంఘములో ఉన్నట్లుగానే కనబడుతుంది.
కాపరి యొక్క పరిస్థితుల్లోనే కనబడుతుంది, కాపరి యొక్క కనుసైగలోనే ఉంది. కానీ ఈ అంజూరపు చెట్టు ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. చూడండి ఒకసారి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. ఈ అంజూరపు చెట్టు దేవుని సన్నిధిలో కనబడుతుంది, కానీ ఇది కూడా ఎలాంటి చెట్టుగా ఉంది? ఎదగలేనటువంటి, ఫలించలేనటువంటి చెట్టుగా కనబడుతుంది. మొదటి చెట్టుకు రెండవ చెట్టుకు ఉన్నటువంటి సిమిలారిటీ ఒకటే, ఫలించలేనటువంటి తనం. రెండూ ఫలించట్లేదు, రెండు ఫలభరితమైనవి కాదు, రెండిట్లోనూ ట్విక్స్ లేవు, రెండిట్లోనూ ఆకులు మాత్రమే ఉన్నాయి, కానీ రుచికరమైనటువంటి ఫిక్స్ని ఇవ్వటానికి లేకపోతే అంజూరపు చెట్లను ఇవ్వటానికి రెండూ సిద్ధముగా లేవు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, ఒకదాన్ని శపించారు, మరొక దానికి అవకాశమునిచ్చారు. చూడండి ఒకసారి, తర్వాత చదువుతున్నాం. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లన పండ్లును వెదుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయునట్లు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. చూసారా, యజమానుడు వచ్చారు, అక్కడ కూడా యజమానుడు వచ్చారు. ముందు చెప్పుకున్నటువంటి సందర్భంలో యజమానుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టును చూసి ఆ చెట్టు ఫలభరితంగా లేదని దాన్ని శపించారు. కానీ ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టును నేను చూస్తూ ఉన్నాను, ఈ చెట్టును బట్టి నాకు సంతోషం ఏమీ లేదు. ఈ చెట్టును పోతే పాస్టర్ గారితో మాట్లాడుతూ విజ్ఞాపన చేస్తూ ఉన్నారు సేవకులు. ఇక్కడ మన కుటుంబాన్ని బట్టి సేవకులు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మన కుటుంబాన్ని బట్టి సేవకులు ప్రభు యొద్ద మరొక సంవత్సరము గడివివ్వండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన కుటుంబం కోసం, మన కోసం, మన బిడ్డల కోసం మరొక అవకాశం ఇవ్వండి అని ప్రభు పాదాల దగ్గర పడి కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉన్నారు. అందుకనే సేవకుడు ప్రతి వ్యక్తికి అవసరమై ఉన్నారు. అందుకనే సేవకుడు ప్రతి సంఘానికి అవసరం. అందుకనే సేవకుడు ప్రతి ఆత్మకు అవసరం. ఎందుకంటే వారు మన కొరకు ఉత్తరవాదులుగా ఉండబోతూ ఉన్నారు, వారు మన కొరకు ప్రార్థించబోతూ ఉన్నారు, వారు మన కొరకు కొంత సమయాన్ని, కొంత గడువును తీసుకురావటానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. ఈ అంజూరపు చెట్టు ఫలించేటువంటి చెట్టులా కనబడట్లేదు. ఇది కూడా మొండుబారిపోయింది, ఫలాలు లేవు కొన్ని సంవత్సరాల నుంచి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 3 సంవత్సరాల నుంచి యజమానుడు వస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. మన జీవితాలను కూడా ఒకసారి దేవుడు వచ్చి గమనిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా ఇంకా ఫలభరితమైనటువంటి జీవితాలు కానీ లేనట్లయితే దేవుడు ఒకటే మాట చెప్తారు, దీన్ని నేను అనేకమైన రిసోర్సెస్ ఇస్తూ ఉన్నాను. చూడండి, ఈ చెట్టును బట్టి ఈ భూమి వ్యర్థమైపోవటం ఎందుకు? ఇక్కడ ఇంకొక చెట్టును మనం నాటొచ్చు కదా, అది ఫలిస్తుంది, అది అనేక మందికి ఉపయోగపడుతుంది. ఈ రిసోర్స్ అన్ని, ఈ భూమిని ఈ చెట్టుకే ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి యజమానుడు చేస్తూ ఉన్నారు. యజమానుడు మాట్లాడుతూ ఉన్నాడు కాపరితో, కానీ కాపరి దానికి ఒప్పుకోవట్లేదు. కొత్త చెట్టును తీసుకొచ్చి నాటాలంటే నాటుతాం, కానీ ఈ చెట్టును మాత్రం నరకొద్దయ్యా. ఏమంటున్నారు? ఈ చెట్టును మాత్రం నరకొద్దయ్యా. ఈ చెట్టు ఇంకొంత సమయం ఉన్నట్లయితే, ఈ చెట్టు ఇంకొంత కాలం ఇక్కడ ఉన్నట్లయితే, ఈ చెట్టు ఇంకొంతగా ఇక్కడ ఉన్నట్లయితే, ఈ చెట్టుకు నేను మరలా మట్టి త్రవ్వి దాని చుట్టూరు కొంచెం పాదు తీసి దానికి నీరు పెట్టి దానికి ఎరువేసినట్లయితే అది మరలా బ్రతుకుతుందేమో, అరలా చిగురిస్తుందేమో, మరలా కాయలు కాస్తుందేమో, అనేక మందికి ఉపయోగపడేటువంటి ఒక చక్కటి పాత్ర వలె ఉంటుందేమో, ఒట్టి కుండ వలె కాక పనికొచ్చేటువంటి పాత్రగా అది మలచబడతదేమో, ఇంకొక అవకాశం ఇవ్వయ్యా అని యజమానుడు దగ్గర ఈ యొక్క తోటమాలి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అతడు ప్రవక్త, అతడు మీ కొరకు ప్రార్థన చేయను. అతడు ప్రవక్త, అతడు మీ కొరకు ప్రార్థన చేయను. ఈ ప్రవక్త ఇప్పుడు ఈ చెట్టు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రవక్త విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ఆ చెట్టు కోసం. ఈ ప్రవక్త కన్నీరు కారుస్తూ ఉన్నారు ఈ చెట్టు కోసం. అయ్యా, ఇది చూపులకు కనబడుతుంది, మంచిగా దీవించబడినట్టుగానే కనబడుతుంది, డబల్ స్టైర్ బిల్డింగ్ కట్టుకుంది,
ఈ చెట్టు డబల్ స్టైర్ బిల్డింగ్ కట్టుకుంది, మంచిగా ఉంది. ఈ చెట్టు ఒక చక్కటి కారు కొనుక్కుంది, మంచిగా ఉంది. ఈ చెట్టు చక్కటి వ్యాపారం చేస్తుంది, మంచిగానే ఉంది. ఈ చెట్టు ఫలభరితమైనటువంటి వ్యక్తిగానే లోకమంతటికి కనబడుతుంది. కానీ దేవుని కనుదృష్టికి మాత్రం ఎలా కనిపిస్తుంది? ఫలము లేనటువంటి చెట్టు. అంటే దేవుని యొక్క పిల్లలకు ఉపయోగం లేనటువంటి చెట్టుగా కనబడుతుంది. మనం ఫలిస్తున్నప్పుడు మనం అనేక మందికి ఉపయోగపడేటువంటి వారమై ఉండాలి. ఒక మామిడి చెట్టు ఫలించింది. ఫలించినప్పుడు ఆ కాయలను ఎవరు తింటారు? మామిడి చెట్టు తింటుందా? మామిడి చెట్టు తినదు. ఆ కాయలను ఎవరు తినాలి? పెంచినటువంటి యజమానుడు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు దాన్ని తినడానికి అర్హులైనటువంటి వారుగా కనబడుతూ ఉంటారు. అందుకనే ఫలభరితమైనటువంటి వ్యక్తులంగా మనం కనబడుతున్నప్పుడు మనదే అన్నటువంటి ఉద్దేశంలో మనం ఉండకూడదు. ఎప్పుడు చెట్టు ఫలిస్తున్నప్పుడు అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి ఉపయోగపడేటువంటి చెట్టు వలె కనబడుతూ ఉంటుంది. అది ప్రేమలో ఫలిస్తుంది. అది దేనిలో ఫలిస్తుంది? దేవుని సన్నిధిలో, ప్రేమలో ఫలిస్తుంది. అందుకనే ఆశా నిగ్రహంలో ఫలిస్తుంది కదా. ఆశా నిగ్రహంలో ఫలిస్తుంది. ఒక చెట్టు ఫలభరితమైనటువంటి చెట్టుగా ఉందంటే అర్థం మనకు ఉన్నటువంటి ఆస్తులు, అంతస్తులు, ఇంకా మనకు కనబడుతున్నటువంటి కోట్ల ఆస్తులు, మనకు ఉన్నటువంటి బిల్డింగులు అని కాదు దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నది. నువ్వు మందిరంలో ఫలిస్తున్నావు అని చెప్పడానికి ఇష్టపడుతున్నటువంటిది ఏంటంటే మనం ప్రేమలో ఫలించటం, ఆశా నిగ్రహంలో ఫలించటం, దానిలో కాయలు కాయటం దేవుడు చూస్తున్నటువంటిది. శాంతిగా ఉండటం, సమాధానం కలిగి ఉండటం, ఇవన్నీ ఫలభరితమైనటువంటి ఫలాలు. ఈ ఫలాలు ఈ చెట్టు కాస్తుందా లేదా అని దేవుడు గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఆశా నిగ్రహము లేకపోతే ఈ ఫలాలను, ఆత్మీయ ఫలాలను ఒకసారి మనం గమనించినప్పుడు ఈ ఫలాలను ఇలాగే ఇండికేట్ చేస్తూ నిర్గమకాండంలో దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలు యాజ్ ఇట్ ఈస్గా సెట్ అయినట్టు కనబడుతుంటాయి. ఆశా నిగ్రహాన్ని మనం ఒకసారి గమనించండి. నీ పొరుగు అని దేనిని నువ్వు ఆశింపకూడదు. ప్రేమలో వర్ధిల్లాలి అని చెప్తున్నప్పుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే దేవుణ్ణి తప్ప మనం ఎవరిని ప్రేమించడానికి అవకాశము లేదు. అలా ఒక్కొక్క ఫలాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఆజ్ఞ ఈ యొక్క ఫలభరితమైనటువంటి పండుకు సూచనగా కనబడుతూ ఉంటుంది. ఈ ఫలాలను మనం గమనిస్తున్నప్పుడు మనం ఎంతవరకు ఫలించాము అన్నటువంటి దాన్ని మనం ప్రశ్నించుకోవచ్చు. మనకుగానే అర్థమైపోతూ ఉంటుంది. ఎక్కడ ఆశా నిగ్రహం కలిగి ఉన్నాము, దేనిలో ఆశా నిగ్రహం కలిగి ఉన్నాము, శాంతి సమాధానములు కలిగినటువంటి వారంగా ఉన్నామా, మనం ఒకసారి గమనించాలి. మనం ఒకసారి ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం.